పన్నీర్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ కూర వండితేనే తెలుస్తుంది ఎలా ఉంటుంది కూర. లైఫ్లో నేను ఎప్పుడు పన్నీర్ చేయలేదు. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కటైతే సక్సెస్ అయింది. మార్నింగ్ ఏమైందంటే పాలు ఇరిగిపోయాయి. రాత్రి తెచ్చాడు 30 రూపీస్ పాల ప్యాకెట్, ఇరిగిపోయాయి. బెక్కర్ అనుకున్నాను. బట్ యూట్యూబ్లో చూసుకొని నేను పన్నీర్ చేద్దాం అనుకున్నా. అంటే అవుతుందో లేదో అని వీడియో అయితే తీయలేదు. బట్ నిజంగా అయ్యింది. కూర వండితే ఎలా ఉంటుందో తెలియదు, వండితే తెలుస్తుంది. నేను పన్నీర్ కోసమని నాకు క్లాత్ దొక్కలేదండి. మా బాబు ఈ తువ్వాల్లో పన్నీర్ చేశాను. పన్నీర్ అయితే చాలా బాగా వచ్చింది. కూర వండేసి చూడండి. పన్నీర్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ కూర వండితేనే తెలుస్తుంది ఎలా ఉంటుంది. కూర వండినాక వెయిట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫైనల్లీ పన్నీర్ కట్ చేద్దాం అనుకుంటున్నా. చిన్నట్రా, నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఎలా అవుతుందో. నేను ఎలాగో డబ్బులు నేను అయితే వేస్ట్ చేయలేదు కదా. ఈ చల్లేసేదాన్ని పన్నీర్ అయింది. అండ్ ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయాలి. నేను అనుకుంటున్నాను ఆయిల్ ఏమైనా అయిపోయిందంటే మా బావ వస్తే నాకైతే ఉంచకూడదు. మరి కట్ చేసాను, బాగా అయింది. చూద్దాం ఏమవుతుంది. ఫ్రై చేద్దాం. ఇప్పుడు గ్యాస్ అయితే ముట్టిస్తాను. మార్నింగ్ అయితే నేను ఎన్ని తిప్పలు పడాను కదా. నేను అనుకున్నాను పన్నీర్ అయితే రావదు నా దోటి, ఇందులో పెట్టానమాట. పన్నీర్ రావదే అనుకున్నా, బట్ అయింది. బట్ కూర వండిందాక అని తెలియదు కదా ఎలా ఉంటుందో. వెయిట్ చేయండి. లైఫ్లో నేను ఎప్పుడు పన్నీర్ చేయలేదు. చూద్దాం ఎలా ఉంటుందో. ఆయిల్ హీట్ అవగానే ఫస్ట్ ఒక ముక్క వేసాను. చాలా భయంలో ఏం అవ్వలేదు. సరే పన్నీర్ మొత్తం వేసాను. ఏమవుతుందో అని టెన్షన్ తగ్గింది ఫ్రెండ్స్. చూద్దాం. పన్నీర్ కూర అయితే చాలా బాగున్నాను. బట్ పన్నీర్ అయితే పన్నీర్లో లేకుండా ఇప్పుడు చప్పగా ఉన్నాయన్నమాట. బట్ కూర అయితే బాగుందన్నమాట. అండ్ నేను కూరది బ్లాక్ చేయడం మర్చిపోయాను మా పాప బిజర్ చేయడం వల్ల. బట్ బాగా వచ్చింది. బట్ అలా మీరు ఎప్పుడు చేయకండి, ఏం బాగలేదు. అంటే బెక్కర్.